హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ యువర్ నారాయణ. మనం ఇప్పుడు చూసేది అపర్ణ జనంలోని 2 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. 2 BHK అపర్ణ జనాన్ని 14 టవర్లు, టోటల్ 32 ఫ్లోర్స్, ఉప్పాలగూడ, హైదరాబాద్లో. ఇది 2 BHK 1326 SFT ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. ఇదంతా హాల్ ఏరియా, డ్రాయింగ్ ఏరియా, దీంట్లోనే టీవీ యూనిట్ కూడా ఉంటుంది. ఇది హాల్ ఏరియా. 11 to 13 SFT స్పేస్ ఇచ్చారు. సోఫా సెట్ మంచిగా 6 to 5 or 8 బాగా సెట్ అవుతుంది. సోఫా సెట్ మంచి స్పేసెస్కి ఇచ్చారు. టీవీ యూనిట్ కూడా బాగుంటుంది. ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఇదంతా డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా వచ్చేసి 10 into 15 SFT స్పేస్ ఇచ్చారు. మంచి వెరీ స్పేసెస్గా ఉంటుంది డైనింగ్ ఏరియా. నెక్స్ట్ బాల్కనీ 10 into 5 విడ్త్ బాల్కనీ ఏరియా. ఇది ఇన్నర్ వ్యూ కనిపిస్తుంది అనమాట. ఈస్ట్ ఫేసింగ్ టవర్ ఇన్నర్ వ్యూ కనిపిస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 15 to 11 SFT ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ మంచి సైజ్ కూడా బాగున్నాయి. అటాచ్డ్ వాష్రూమ్ విత్ ఓడియు స్పేస్, అంటే మన కంప్రెసర్స్ కానీ వాటర్ లైన్లు, పవర్ లైన్లు ఇవన్నీ వచ్చే లైన్ అది సొసైటీ యూజ్ చేసుకుంటుంది. వాష్ ఏరియా వచ్చేసి 5 into 9 SFT ఇచ్చారు. మంచి స్పేసెస్గా ఉంది. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. అక్కడ విండో ఒకటి ఇచ్చారు. ఇక్కడ మనం వుడ్ వర్క్ చేయించుకుని పక్కన విండో పక్కనే మంచి టేబుల్గా కూడా వుడ్ వర్క్ చేసుకుని చైర్ వేసి కూర్చోవచ్చు. మరి స్పేసియస్గా ఉంటుంది. 15 into 11 అంటే మనకు బెడ్రూమ్ చాలా స్పేసియస్గా బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ కూడా 10 into 12 SFT స్పేస్ ఇచ్చారు. ఇది మరీ చిన్నది కాదు, మంచి సైజ్ బాగానే ఉంటుంది. దీనికి 2 విండోస్ ఇచ్చారు. ఇది కూడా అటాచ్మెంట్ వాష్రూమ్. అండ్ నెక్స్ట్ ఓడియో స్పేస్, కంప్రెసర్లు, ఏసీ కంప్రెసర్లు ఫిట్ చేసుకోవచ్చు. వాటర్ లైన్ పైప్ లైన్, వేస్ట్ వాటర్ పైప్ లైన్ వెళ్ళే లైన్ అంతా సెకండ్ బెడ్రూమ్. 2 BHK అయినా చాలా స్పేసెస్గా ఉంది. మరీ కంజెస్టెడ్గా లేదు, చాలా బాగుంది. ఇది ఒక స్పేస్ ఏరియా ఇచ్చారు. అక్కడ మనం పూజ రూమ్ సెట్ చేసుకోవచ్చు, లేదంటే క్రాకరీ యూనిట్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మన హాల్కి అక్కడ పార్టీషన్ చేసుకుని అక్కడ ఈస్ట్ ఫేసింగ్ స్పేసెస్ పెట్టుకుని పూజ రూమ్ చాలామంది సెట్ చేసుకుంటారు. చాలామంది అక్కడ కూడా సెట్ చేసుకుంటున్నారు ఈ సొసైటీలో. అక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు మనకి. ఇదంతా డైనింగ్ ఏరియా. ఇక్కడ కూడా ఓపెన్ ఏరియాలో సింక్ ఫిట్ చేసుకుని హ్యాండ్ వాష్ ఏరియా అదంతా. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ ఏరియా వచ్చేసి 11 into 11 అంటే మంచి స్పేసెస్గానే ఇచ్చారు. ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఇక్కడ మనం స్టోరేజ్ స్పేస్ బాగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, వాటర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ పెట్టుకోవడం కూడా మంచి ఏరియా ఉంది. ఇది యూటిలిటీ ఏరియాలో కూడా డిష్ వాషర్ అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి చాలా స్పేసెస్గా ఇచ్చారు. 4 feet విడ్త్, 11 feet పొడవు ఇచ్చారు. చాలా బాగుంది స్పేసియస్గా. 2 BHKలు అన్నట్లు చూసిన దానికంటే ఈ జనాలు 2 BHK వెరీ స్పేసియస్గా ఉంటుంది. మంచి 1326 SFT అంటే మనకి కార్పొరేట్ ఏరియా 8 to 55 వరకు వస్తుంది. మంచి ఏరియా, బాగుంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ బాగుంది. ఇది 3D వ్యూ అనమాట. ఇలా సోఫా సెట్ అంతా సెట్ చేసుకుని టీవీ యూనిట్, కిచెన్ ఏరియా, యూటిలిటీ, డైనింగ్ ఏరియా అంతా వెరీ స్పేసెస్గా బాగానే ఉంటుంది. అంతా 2 కూడా వాష్రూమ్ అటాచ్మెంట్ ఇచ్చారు. కామన్ అంటూ వాష్రూమ్ ఏం లేదు. బాల్కనీ సైజ్ కూడా బాగా ఇచ్చాడు. విడ్త్ 5, లెంత్ 10 feet ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్, కబోర్డ్స్ కూడా మంచిగా చేయించుకోవచ్చు. బాగుంటుంది సార్ ఈ ప్లేసెస్గా. ఈ క్రాకరీ యూనిట్ కూడా పెట్టుకోవచ్చు. మంచిగా స్పేస్గా ఇచ్చారు. 2 BHK అయినా కానీ చాలా బాగుంది.
డిజైన్ పరంగా, స్ట్రక్చర్ పరంగా చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా కూడా ఎక్సలెంట్, చాలా బాగుంది. ఇది 3D వ్యూ, అపర్ణ జన్నాన్ 2 BHK 1326 ఈస్ట్ ఫేసింగ్ ఎస్ఎఫ్టీ. మీకు ఇంకా దీంట్లో ఏమన్నా సంథింగ్ 3 BHK 2.5 BHK ఏమన్నా డ్యామేజ్ గురించి కావాలంటే కామెంట్ చేయండి, నేను చేస్తాను. థ్యాంక్ యూ.